ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళనలు కొనసాగుతున్నాయి. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ వెనక్కి తగ్గడం లేదు. 36 రోజులుగా తమ నిరసనలు కొనసాగిస్తూనే ఉంది. విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూనే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టుబడుతోంది సీజేపీ. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సెంట్రల్ ఢిల్లీలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. 2 కిలోమీటర్ల పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అలాగే ఢిల్లీలో 18 మెట్రో స్టేషన్లు మూసివేతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే కాసేపట్లో సీజేపీ కేంద్రం మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. కేంద్రం ముందు 3 ప్రధాన డిమాండ్లు ఉంచింది సీజేపీ. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో మరోసారి ఆలోచన లేదని సీజేపీ స్పష్టం చేసింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళనలు కొనసాగుతున్నాయి. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ వెనక్కి తగ్గడం లేదు. 36 రోజులుగా తమ నిరసనలు కొనసాగిస్తూనే ఉంది. విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూనే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టుబడుతోంది సీజేపీ. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఢిల్లీలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. 2 కిలోమీటర్ల పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అలాగే ఢిల్లీలో 18 మెట్రో స్టేషన్లు మూసివేతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే కాసేపట్లో సీజేపీ కేంద్రం మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. కేంద్రం ముందు 3 ప్రధాన డిమాండ్లు ఉంచింది సీజేపీ. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో మరో ఆలోచన లేదని సీజేపీ స్పష్టం చేసింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఆందోళనలు కొనసాగుతున్నాయి. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ వెనక్కి తగ్గడం లేదు. 36 రోజులుగా తమ నిరసనలు కొనసాగిస్తూనే ఉంది. విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తూనే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు పట్టుబడుతోంది సీజేపీ. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఢిల్లీలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. 2 కిలోమీటర్ల పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అలాగే ఢిల్లీలో 18 మెట్రో స్టేషన్లు మూసివేతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే కాసేపట్లో సీజేపీ కేంద్రం మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. కేంద్రం ముందు 3 ప్రధాన డిమాండ్లు ఉంచింది సీజేపీ. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో మరో ఆలోచన లేదని సీజేపీ స్పష్టం చేసింది.
మరి కాసేపట్లో కేంద్రంతో కాక్రోచ్ జనతా పార్టీ చర్చలు జరపనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రమణ లైవ్ ద్వారా అందిస్తారు. రమణ, ఓటీయూ. ఈ రోజు అయితే కీలకమైన పరిణామాలకు మనకు మధ్యాహ్నం 3 గంటలకు వేదిక కాబోతుంది. అయితే దీనికన్నా ముందు ఒక బిగ్ టెస్ట్ చోటు చేసుకుంది. ఎవరైతే సిజేపీ ప్రతినిధి అశుతోష్ రాంకా ఇంతకుముందు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో కూడా అంటే మా ప్రధానమైన డిమాండ్ ధర్మేంద్ర ప్రధానికి సంబంధించిన రాజీనామే. అలాంటి రాజీనామాకు సంబంధించి ఎలాంటి స్పష్టత లేకుండా చర్చలకు వెళ్ళడం అనవసరం అంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. ఇక కేంద్ర ప్రభుత్వం అయితే ఆ ఒక్క విషయం మినహాయిస్తే మిగతా అన్ని విషయాల్లో సానుకూలంగా స్పందించింది. ఇప్పటికి 2 సార్లు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో, ముఖ్యంగా మనకు ఇద్దరు మంత్రులతో కూడా జేపీ నడ్డా, జితేంద్ర సింగ్తో కూడా వరుసగా 2 సార్లు భేటీ అయ్యారు. ఇవాళ మరొకసారి మధ్యాహ్నం 3 గంటలకి ఆ భేటీ కాబోతుంది. నిన్న 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ చర్చల సందర్భంగా ఏదైతే సీజేపీ ప్రతినిధులు కేవలం ధర్మేంద్ర ప్రధాన్కు సంబంధించినటువంటి మెయిన్ డిమాండ్ మీదే వారు అంటే ఖచ్చితంగా తన రాజీనామాని పట్టుపట్టడంతో మాకు 24 గంటల సమయం కావాలంటూ ఇటు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన మంత్రులు చెప్పడంతో ఇవాళకి అది ఈ భేటీ మళ్ళీ ఒకసారి వాయిదా పడింది. మరి మధ్యాహ్నం 3 గంటలకు ఏం జరగబోతుంది, మరి ఇంతకుముందు సీజేపీ ప్రతినిధి చేసిన ట్వీట్ ప్రకారం అయినా మరి చర్చలకు వెళ్ళబోతున్నారా వెళ్ళట్లేదా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా చాలా తీవ్ర స్థాయిలో ఇటు ప్రస్తుతం సీజేపీ సంబంధించిన ప్రతినిధుల వాళ్ళ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనకు క్రమంగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా మెల్లమెల్లగా మిగతా రాష్ట్రాలకు కూడా ఆ ఆందోళనలు మనకు వెళ్తూ ఉండడం, ప్రస్తుతం మద్దతు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉండడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఇటు సినీ సంబంధించిన వాళ్ళు కావచ్చు, అందరూ అన్ని వర్గాలకు సంబంధించి మద్దతు కూడా మెల్లమెల్లగా కూడగట్టుకోవడం కూడా మనం కీలకం చెప్పుకోవాలంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా అంటే మన నిర్భయ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం సందర్భంలో చూసాం. తర్వాత అన్నా హజారే సంబంధించిన ఉద్యమం చూసాం ఈ స్థాయిలో. ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ అధికారంకి వచ్చిన తర్వాత రైతుల ఉద్యమం చూసాం. ఇవన్నిటి ఉద్యమాలతో ఏమాత్రం తక్కువ కాకుండా శాంతియుతంగా ఈ ఉద్యమం కొనసాగుతుండడం, దానికి క్రమంగా మద్దతు పెరుగుతుండడంతో ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్రమైన ఒత్తిడి ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంది. చాలా కీలక పరిణామాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం మరి ఏం చేయబోతుంది? 24 గంటల సమయం అడిగింది అంటే మరి ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో అతన్ని శాఖ మార్చబోతుందా, ఖచ్చితంగా అతనితో రాజీనామా చేయబోతుందా, ఇలాంటి సంబంధించినటువంటి ఒక ఉత్కంఠత కొనసాగుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకైతే రాజీనామాకు సంబంధించి మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేవలం శాఖ మార్చి కొంత ఉపశమనం కలిగే విధంగా ప్రయత్నం చేస్తారని కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఇంతకుముందే రాహుల్ గాంధీ కూడా ఆయన మాట్లాడారు ప్రెస్ మీట్లో. ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా శాఖ మార్చడం కాదు, పూర్తిగా అతన్ని క్యాబినెట్ నుండి తొలగిస్తే తప్ప ఈ ఉద్యమం ఆగంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితులు మనం చూసాం. ఇట్లా నిమిషానికి చాలా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఓవైపు ఇంకా బలగాలను మరొక 10,000 బలగాలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో మోహరించబోతుంది. ఇట్లా పరిణామాలు వేగంగా మారుతున్న క్రమంలో మరి మధ్యాహ్నం 3 గంటలకు ఏం జరగబోతుంది, చర్చలకు అసలు సీజేపీ ప్రతినిధి వెళ్తారా వెళ్ళరా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం సంబంధించి మాత్రం ఒక కీలక ప్రకటన వచ్చే అవకాశం అయితే లేకపోలేదు. ఏదైతే సీజేపీ డిమాండ్ ప్రధానంగా ఏదైతే డిమాండ్లు ఉన్నాయో అందులో ముఖ్యంగా ఎవరైతే చనిపోయారో, ఆత్మహత్య చేసుకున్నారో ఆ విద్యార్థులకు సంబంధించి ₹1 కోటి అలాంటి వాటికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నప్పటికీ ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్కి సంబంధించిన రాజీనామే, ఆ ఒక రాజీనామా తప్ప మాకు ఇప్పుడు కావాల్సింది ఏం లేదు, ఖచ్చితంగా రాజీనామా చేయాలని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితుల్లో ఏం జరగబోతున్నటువంటి ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మరి మధ్యాహ్నం 3 గంటలకి ఫస్ట్ సీజేపీ ప్రతినిధి వెళ్ళబోతున్నారు. ఎందుకంటే స్పష్టత ఇస్తే తప్ప మేము చర్చలకు వెళ్ళి కూడా లాభం లేదు. ఎందుకంటే నిన్న కూడా 24 గంటల సమయం కోరారు, మేము ఒకే ఒక డిమాండ్ కోరాం. ఆ డిమాండ్కి సంబంధించి స్పష్టత ఇస్తేనే ఈనాటి చర్చలకు మేము వెళ్ళబోతున్నామని కూడా ఆయన ట్వీట్ ద్వారా స్పష్టం చేసిన పరిస్థితుల్లో మరి ఏం జరగబోతుంది, చర్చ జరగబోతాయా, ఒకవేళ చర్చలు జరిగితే కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు ప్రకటించబోతుంది? కేవలం అంటే ధర్మేంద్ర ప్రధానికి సంబంధించే మొత్తం వ్యవహారం అంతా ముడిపడి ఉంది కాబట్టి ఆయన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతుందా, ఇలాంటి అనేక అనుమానాలు ఇటు వ్యక్తం అవుతున్న పరిస్థితుల్లో ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఏదేమైనా ప్రస్తుతం అయితే ఉద్యమం తీవ్రస్థాయికి చేరుకున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంటే అన్ని రాష్ట్రాల నుంచి మెల్లి మద్దతు వస్తుంది. ఓవైపు దీన్ని సీజేపీ ఒక ఉద్యమం చేస్తున్న కాంగ్రెస్ కూడా మెల్లమెల్లిగా తనదైన స్టైల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా నిరసనలకు పిలుపునివ్వడం, ఆ కాంగ్రెస్ తను ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుండడం కూడా రాజకీయంగా మనకు కీలకంగా కనిపిస్తుంది. ఇక్కడ తెలంగాణలో అంటే సౌత్లో పెద్దగా ప్రభావం ఎంత పెద్దగా కనిపించినప్పటికీ తెలంగాణలో మాత్రం మనం చూసాం ఇటు బీజేపీ తర్వాత గాంధీ భవన్ వర్గీయం అక్కడ జరిగిన గొడవలు కావచ్చు,
ఆ తర్వాత బీఆర్ఎస్ సంబంధించిన కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కొంత ఒత్తిడి అయితే పెంచే ప్రయత్నం జరుగుతోంది. మెల్లమెల్లగా క్రమేపీ మద్దతు అయితే సీజేపీ ప్రజలకు వస్తుండడం అయితే ఖచ్చితంగా దీన్ని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం, కేంద్ర ప్రభుత్వం మాత్రం కొంత ఒత్తిడిలో ఉందని మాత్రం స్పష్టం అవుతుంది. ఏం జరగబోతుంది ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు చర్చ జరగబోతాయా, మరి ధర్మేంద్ర ప్రధాన్ సంబంధించి ఆయన రాజీనామాకు సంబంధించి ఆయనతో రాజీనామా చేయిస్తారా, లేదంటే శాఖ మార్చి ఆ నిర్ణయంతో సరిపెట్టబోతున్నారా, ఏం జరగబోతున్న ఉత్కంఠ కొనసాగుతుంది. మరి ఫస్ట్ అసలు చర్చలు ఉంటాయా లేదా, ఎందుకంటే సీజేపీ ప్రతినిధి ఇంతమంది చేసిన ట్వీట్ను బట్టే దానికి సంబంధించి కొన్ని అనుమానాలు అయితే బలపడుతున్నాయి. ఖచ్చితంగా ఆ చర్చల కన్నా ముందే ఆయనకు సంబంధించి ఆయన రాజీనామా ప్రకటిస్తే తప్ప మేము చర్చలకు వెళ్ళబోమంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితుల్లో ఏం జరగబోతున్న ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లో మనకు దీనికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం అవుతుంది. మొత్తంగా వేగంగా పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ రమణ.